తెలంగాణలో ఉన్న ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలంటూ కోటి డిఎంఈ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎం రెగ్యులర్ చేయాలని ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంల పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంల పని ఎక్కువ, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళ పని ఒత్తిడి గురి చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫస్ట్ ఏఎన్ఎం చేసే పని ఈ సెకండ్ ఏఎన్ఎం చేసేటువంటి పని సమానం. వీళ్ళ పని అదేవిధంగా వీళ్ళ చదువు కూడా సమానం, కానీ వీళ్ళ జీతంలో మాత్రం భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకనే ఏఐటీసీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు 16 సంవత్సరాలు చేస్తున్నారు, 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు చేస్తున్నారు. చాలా మంది రిటైర్మెంట్ అయ్యేటువంటి దశకు వచ్చారు. మేము సమ్మె మొదలుపెట్టిన తర్వాతనే ఈ సంవత్సర కాలంలో సుమారు 10-15 మంది చనిపోయారు. వీళ్ళకి ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుంచి బెనిఫిట్ రావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు